ఈరోజు కామ్రేడ్ లింగమూర్తి గారు మన కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నేత. మరి ఆయన సంస్మరణ సభకి అధ్యక్షత వహించిన శంకరెడ్డి గారు, తులసిరెడ్డి గారు, అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, మరి సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు, మరి వేదికపై అనేక మంది కూడా పెద్దలు ఉన్నారు. వారు వ్యక్తిగతంగా పరిచయం లేదు. వేదికపై ఆశినటువంటి పెద్దలు, ముఖ్యంగా ఈ సభలో పాల్గొంటున్నటువంటి మరి వామపక్ష పార్టీల కార్యకర్తలు, లింగమూర్తి గారి బంధుమిత్రులు, వారి శ్రేయోభిలాషులు, మీకందరూ కూడా ముందుగా సిపిఐ తరఫున మీకందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. కామ్రేడ్ లింగమూర్తి గారు మరణించినటువంటి వార్త మేము కర్నూలు జిల్లాలో ఒక సుదూర గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ వార్త తెలిసింది. వాస్తవంగా అయితే లింగమూర్తి గారితో 1982 నుంచే నేను విద్యార్థి నాయకులుగా ఉన్నప్పటి నుంచే కూడా లింగమూర్తి గారితో పరిచయం. మరి నా పార్టీ కార్యాలయంలో ఆయన నివాసం ఉన్నప్పుడు ఒక చిన్న గదిలో నివాసం ఉన్నటువంటి సందర్భంలో మరి ఏఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, జాతీయ సమితి కార్యదర్శిగా నేను పనిచేస్తూనే ఇక్కడ కడప బసవర తారకం లా కాలేజీలో కూడా నేను లా చేశాను. మరి ఆ సందర్భంగా ఎక్కువ కాలము కడప కార్యాలయంలోనే, సిపిఐ కార్యాలయంలోనే ఉంటూ మరి ఇక్కడంతా కూడా పరీక్షలు రాసి మరి అక్కడ ఎల్ఎల్బి పూర్తి చేయడం జరిగింది. మరి నేను ముఖ్యంగా ఈ సందర్భంగా లింగమూర్తి గారి గురించి చెప్పేదేమంటే, ఆయన ఒక మంచి ధనిక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మరి నిజంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిగ్రీ పూర్తి చేయడం అనేది ఆ రోజు అదే హైయెస్ట్ చదువు అది. మరి ఆ చదువు సందర్భంగా అనేక మంది కూడా వాళ్ళ ఉద్యోగాల్లోకి పోవాలని అనుకుంటే ఒక ఉన్నత స్థాయిలో తన కుటుంబం అవసరాలు, తన కుటుంబ స్వార్థం మీద చూసుకొని ఉంటే ఆయన ఒక మంచి స్థాయిలో ఆ రకంగా ఆయన సెటిల్ అయ్యేటువంటి వాడు. కానీ ఆ రకంగా కాకుండా మరి ఆయన యువకునిగా ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల పట్ల ఆకర్షితులై మరి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనాయకుడైనటువంటి స్వర్గీయ ఎద్దుల ఈశ్వరెడ్డి గారు, ఎన్ శివరామరెడ్డి గారు, జె వెంకటరామరెడ్డి గారు, మరి మన అనేక మంది కూడా వారి యొక్క నాయకుల యొక్క సహచర్యంతో మరి వారితో మమేకమై ఈ జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం కోసం పనిచేయడమే కాదు, మరి ముఖ్యంగా ఆయన నిరంతరం ఈ కడప రాయలసీమ జిల్లాల్లో కడప అత్యంత వెనుకబడినటువంటి ప్రాంతము. మరి కరువు సీమను ఈ ప్రాంతాన్ని కాపాడాలని చెప్పేసి మరి ఆనాడు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాయలసీమకు కృష్ణా జలాలు మళ్లించడమే ఏకైక పరిష్కార మార్గం, శాశ్వత నివారణ కోసం ఇది మాత్రమే ఈ సమస్య పరిష్కారం చూపుతుందని చెప్పేసి ఆయన ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ చేసినటువంటి పోరాటాల్లో ఒక ప్రధానమైనటువంటి పాత్ర నిర్వహించాడు. మరి ఆ తర్వాత మరి రాయలసీమ జరిగేటువంటి అన్యాయం సందర్భంగా మహేశ్వరారెడ్డి గారు, తర్వాత అనేక మంది కూడా వైఎస్ రాజశేఖర గారు, అదేవిధంగా మరి రవీంద్రనాథ్ రెడ్డి గారు, ఇట్లాంటి పెద్దలు వాళ్ళు కూడా ఆనాడు వెనకబడేటువంటి రాయలసీమకు న్యాయం జరగాలని చెప్పేసి ఆనాడు ప్రాజెక్టుల కోసము ఈ ప్రాంత వెనుకబాటుతనాన్ని పోగొట్టడానికి జరిగినటువంటి పోరాటాల్లో మరి ఆయన ఒక సమన్వయం నిర్వహించుకుంటూ ఆ రకంగా సమస్యల పరిష్కారంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి కామ్రేడ్ లింగమూర్తి గారు. మరి ఆయన నిజంగా మరి సుదీర్ఘకాలం మరి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాల్లో మరి ఇక్కడ టౌన్ పార్టీ సెక్రటరీగా, ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, ఈ సంఘానికి నిర్మాణం బాధ్యులుగా, మరి రైతు సంఘం, ఇలాంటి ప్రజా సంఘాల్లో ఆ సంఘాల నిర్మాణంలో కడప హెడ్ క్వార్టర్లో ఉంటూ మరి ఆ రకంగా ఉద్యమాలను సమన్వయం చేయడంలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. అనేక రాజకీయమైనటువంటి ఒడుదొడుకులు ఎన్ని ఎదురైనా మరి కామ్రేడ్ లింగమూర్తి గారు తన తుది శ్వాస వదిలేంత వరకు కూడా మరి కమ్యూనిస్టు భావజాలంతోనే ఆయన మరణించడం జరిగింది.
మరి నిజంగా ఇప్పుడున్నటువంటి నేటి రాజకీయాల్లో ఇది చాలా అసాధ్యమైనటువంటి విషయం. అనేక మంది కూడా వచ్చేటువంటి ఒడుకుదుడుకుల్లో రాజకీయ భేదాభిప్రాయాల్లో మరి ఇదే ఆదాయం వచ్చేటువంటి ఈ కమ్యూనిస్ట్ ఈ యొక్క నిస్వార్థంతో త్యాగంతో మరి సంపాదన లేకుండా సమాజానికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి అలాంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు మరి కొద్దిమంది మనసు మార్చుకొని మరి బూర్జువా పార్టీల వైపు వాళ్ళంతా కూడా పరిగెత్తినటువంటి సంఘటనలు కూడా ఆ పార్టీలో చేరినటువంటి సంఘటనలు కూడా అనేకం కూడా ఉన్నాయి. అయితే కమ్రేడ్ లింగమూర్తి గారు ఆ రకంగా కాకుండా మరి సుదీర్ఘకాలం పనిచేసినటువంటి సిపిఐ పార్టీతో కొన్ని అంశాలపైన విభేదించిన ఆయన చివరి దాకా కూడా ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముకున్నాడో ఈ సిద్ధాంతం అనేది మరి దేశంలో ఈ సమాజంలో మార్పు రావాలి, ఒక దోపిడీ లేని సోషలిస్టు సమాజ నిర్మాణమే ఈ సమాజంలో మార్పు రాగలదు. ఆ రకంగానే అందరూ కూడా ప్రతి మనిషి మరి తిండి కూడు గుడ్డ వైద్యం మరి ఒక సమాన స్థాయిలో జీవించడానికి ఉన్నటువంటి ఉన్నత సోషలిస్టు సమాజమే ఈ సమస్యలకి పరిష్కార మార్గం అని చెప్పి మరి ఆ మార్గాన్ని ఎంచుకొని ఆయన తన తుది వరకు కూడా ఆయన కొనసాగారు. మరి ఇది నిజంగా చెప్పాలంటే ఆయనకున్నటువంటి ఆస్తి మరి మెల్లమెల్లగా అది కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమంతో మమేకం కావడం వల్ల, ప్రజా ఉద్యమాలకి అంకితం కావడం వల్ల ఆయన ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చినటువంటి మరి ఆ ఆస్తి అంతా కూడా కర్పూరంలో మరంతా కూడా కరిగిపోయింది. మరి ఆ రకంగా లింగమూర్తి గారు దాన్ని ఏమాత్రము లెక్క చేయలే, కష్టాలని ఏమాత్రం లెక్క చేయలేదు అని ఎక్కడ ఉన్నా కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం అనేది పెరగాలి, ఈ ఉద్యమం బలపడాలని చెప్పి తప్పించాడు. మరి లింగమూర్తి గారితో మరింత సన్నిహితమైన సంబంధం ఏమంటే కర్నూలు జిల్లాలో కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఇక్కడ నాయకునిగా ఉన్నప్పుడే మరి వాళ్ళ షడ్రకుడు కొత్తకోటలో గ్రామ సర్పంచ్ కూడా సిపిఐ తరఫున గెలిచాడు. అక్కడ అనేక ఇబ్బందులు వచ్చాయి. అక్కడ ఉన్నటువంటి ఫ్యూడల్ వ్యతిరేక భావన వల్ల అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో లింగమూర్తి గారు అనేక సార్లు కూడా మరి అక్కడ కొత్తకోటకు వచ్చి మరి వాళ్ళందరూ కూడా మనోధైర్యం కల్పించి ఇది కమ్యూనిస్ట్ పార్టీలో కొనసాగే విధంగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాల్లో వాళ్ళంతా కూడా చురుకుగా పాల్గొనేటువంటి పాత్రని ఆయన ఈరోజు పెద్ద ఎత్తున ఆనాడు నిర్వహించాడు. మరి ఆ రకంగా ఏ రకంగా చూసినా ఈరోజు కమ్రేడ్ లింగమూర్తి గారు మరి ఆయన యొక్క పార్టీలో ఆయన యొక్క అంకితభావం, నిస్వార్థమైన సేవ, మరి నిబద్ధత అనేటివి తప్పనిసరిగా ఈనాడు ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా మరింత అవసరం ఉంది. కొన్ని అంశాలపైన మనం విభేదించవచ్చు. అయితే ఈరోజు నేటి రాజకీయాల్లో మరి ఒక మనలాంటి వామపక్ష భావజాలంతో ఈ దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ భావాలతో ఈ సమాజంలో మార్పు రావాలని చెప్పేసి ఈ దేశంగా ఉండాలి, ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, రాజ్యాంగ పరిరక్షణలో దేశ ప్రజల పాత్ర ఉండాలని చెప్పేసి మరి కోరుకుంటున్నటువంటి దశలో ఈరోజు లౌకిక పార్టీలు ఒక మత ఉన్మాద రాజకీయ పార్టీలతో, కేంద్రంలో అధికారం ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో తలపడతా ఉన్నాయి. ఆ రకంగా ఒక సవాళ్ళను ఎదుర్కొంటా ఉన్నాయి. కార్పొరేట్ వ్యాపారులు, మత ఉన్మాదులు సమాజాన్ని వెనక్కి నడిపించేటువంటి ఈ శక్తులన్నీ కూడా ఈరోజు దేశ రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి తరుణంలో మరి ఆ రకంగా ఈరోజు లౌకిక పార్టీలు మరి ఈ యొక్క పోటీలో నిలదొక్కోలేకపోతా ఉన్నాయి. ఎందుకంటే మన పెద్దలు తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మరి రోజు వామపక్ష రాజకీయాలతో ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో అనేక సంవత్సరాల నుంచి కూడా ఆయన సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా ఒక విలువలతో తులసిరెడ్డి లాంటి వాళ్ళు ఒక విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది కూడా ఆ రకంగా ఆ రాజకీయాల్లో కోరుకుంటా ఉన్నారు. మరి ఇలాంటి తరుణంలో కమ్రేడ్ లింగమూర్తి గారి మరి మరణం అనేది ఆ రకంగా ఈ యొక్క వామపక్ష ఉద్యమానికి, ఈ దేశ లౌకిక స్వతంత్ర ఉద్యమాలకి, అదేవిధంగా ప్రజాస్వామ్యానికి
ఈ నియంతృత్వమైనటువంటి ఈ పద్ధతుల్లో ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నటువంటి తరుణంలో మరి ఆమె లింగమూర్తి గారి మరణం అనేది చాలా తీవ్రమైనటువంటి లోటు. అయినా కూడా ఈ సందర్భంగా దేశ రాజకీయాల్లో అనేక రాష్ట్ర పరిస్థితుల్లో కూడా ఒక సవాల్ని ఎదుర్కొన్నటువంటి తరుణంలో మనము ఈరోజు మననం చేసుకోవాల్సింది ఏమంటే, లింగమూర్తి గారు ఏ ఆశయ సాధన కోసం పరితపించారో, ఏ ప్రాంతంలో కరువు ఈరోజు ఉన్నటువంటి రాయలసీమకు ఈ మాత్రమైన మరి కృష్ణా జలాలు కానీ లేదంటే కృష్ణా జలాల నుంచి వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా మరి రూపకల్పన జరిగాయంటే కాబట్టి లింగమూర్తి గారు లాంటి వాళ్ళు అనేక మంది చేసినటువంటి పోరాటాలు, కృషి, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పడినటువంటి తపన అనేది ఈరోజు చాలా గొప్పగా మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా ఆయన చూపినటువంటి ఈ నిబద్ధత, నిస్వార్థం, త్యాగపూరితమైనటువంటి ఈ భావాలని ఇప్పుడున్నటువంటి నేటి రాజకీయాల్లో ఒక స్వచ్ఛంగా ఉండాలి, దేశ సేవ చేయాలి, సమాజంలో మార్పు రావాలని చెప్పేసి కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా మరి ఆయన యొక్క స్ఫూర్తిని మరింత తీసుకొని పోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరఫున మరి లింగమూర్తి గారి ఆయన లేని లోటు సందర్భంగా ఆయన సంతాపాన్ని, అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులకి వారందరూ కూడా ప్రగాఢమైనటువంటి సానుభూతిని సిపిఐ రాష్ట్ర సమితి తరఫున తెలియజేస్తా. ఈ సభలో నాకు పాల్గొనడానికి అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ముగిస్తా ఉన్నాను.